నమస్కారం. ప్రజా టీవీ న్యూస్కు స్వాగతం. ముందుగా ప్రజా టీవీ ప్రేక్షకులకు ప్రజా టీవీ తరఫున సంక్రాంతి శుభాకాంక్షలు. వార్తల ప్రారంభానికి ముందుగా ముఖ్యాంశాలు మీకోసం. ఆళ్లగడ్డ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే గంగుల విజేంద్రారెడ్డి. సంక్రాంతి మహోత్సవంలో భాగంగా మహానంది క్షేత్రంలో విశేష పూజలు నిర్వహించిన అర్చకులు. నంద్యాల రేణిగుంట రైల్లో ప్రయాణికుల అవస్థలు, బాత్రూంలు మార్చిన రైల్వే అధికారులు. ఆళ్లగడ్డ ప్రజలకు ఎమ్మెల్యే గంగుల విజేంద్రారెడ్డి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. పచ్చని తోరణాలతో, పాడి పంటలతో రైతుల జీవితాల్లో సంక్రాంతి కొత్త వెలుగులు నింపాలని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని ఆళ్లగడ్డ నియోజకవర్గ శాసనసభ్యులు గంగుల విజేంద్రారెడ్డి ఆకాంక్షించారు. సోమవారం పట్టణంలోని వైసీపీ కార్యాలయంలో నియోజకవర్గంలోని ప్రజలకు, వైసీపీ నాయకులు, కార్యకర్తలకు మకర సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. సంక్రాంతి మహోత్సవంలో భాగంగా మహానంది క్షేత్రంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సోమవారం మధ్యాహ్నం మకర సంక్రమణం సందర్భంగా శ్రీ కామేశ్వరి మహానందీశ్వర స్వామి వార్లకు ప్రత్యేక అభిషేకార్చనలు, ఉత్సవమూర్తులకు తిరుమంజనం పూజలు నిర్వహించారు. మంగళవారం కనుమ రోజున సాయంత్రం స్వామి అమ్మవార్లకు గ్రామోత్సవం, పార్వేట ఉత్సవం నిర్వహిస్తున్నట్లు ఆలయ అధికారులు వివరించారు. నంద్యాల రేణిగుంట మధ్య నడిచే డెమో రైల్లో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. టాయిలెట్లు లేకపోవడంతో మహిళల అవస్థలు వర్ణనాతీతంగా ఉంది. దాదాపు 8 గంటలు ప్రయాణం చేసే రైల్లో బాత్రూంలు లేకపోవడంతో ఇబ్బందిగా ఉందని పలువురు వాపోయారు. నంద్యాల జిల్లా ప్రజాప్రతినిధులు స్పందించి రైల్వే శాఖ అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు. జనవరి 14 ఆదివారము మొన్న రైల్వే నెంబరు నువ్వు ఇక్కడ ట్రైన్లో బాత్రూమ్ ఉన్నాయని చెప్పినావు. నేను స్టేట్మెంట్ ఇస్తే ఈరోజు ఇక్కడ చూడు బాత్రూమ్ ఎక్కడ ఉన్నాయో, ఎక్కడ బాత్రూమ్ ఉన్నాయి, ఇక్కడ మొత్తం పెట్టెలన్నీ. ఇక మహిళలకు ఇంత ఇబ్బంది ఉంటుంది, ఏ విధంగా బాత్రూమ్ ఉన్నాయని చెప్పినావు. ఇక్కడ బాత్రూమ్ గమనించు, మొత్తం తీసుకున్నాము. బాత్రూమ్ అని చెప్పినావు, లెట్రిన్ లేదు ఇక్కడ. నువ్వు ఏదో ఇక్కడ కానీ మళ్ళా చూడు బాత్రూమ్ లేవు, లెట్రిన్ లేవు. నువ్వు పేపర్ స్టేట్మెంట్ ఏమో అన్న గమనించని చెప్పినావు. నేను రైలు వేయించాను, దాంట్లో బాత్రూమ్ ఉన్నాయి, నీళ్ళు పడుతున్నావు, ఉదయం వచ్చావు. ఇప్పుడు ఎక్కడ నీళ్ళు పడుతున్నావు నువ్వు? ఈరోజు అందుకే నీకు రికార్డింగ్ వచ్చినావు. ఈరోజు ఆదివారమే మళ్ళీ నువ్వు ఎక్కడ నీళ్ళు పట్టినావు, ఎక్కడ దీంట్లో బాత్రూమ్ ఉన్నాయి, ఎక్కడ వచ్చి నువ్వు రైల్వే బోర్డు మెంబర్గా ఏం చేసినావు? మళ్ళీ ఏదో మా ఎంపీతో మాట్లాడినాను, ఎంపీ మాట్లాడినాడు. దీని మీద నువ్వు మాకు స్పందన ఇవ్వాలి. ఊరికే పేపర్ ఉందని, సిటీకే ఉందని పేపర్లో వార్తలు వేయడం కాదు. ఇది ప్రజలంతా గమనిస్తున్నారు, అందరికీ తెలుసు. కానీ నువ్వు మళ్ళీ నువ్వు పేపర్లు పెట్టిన దానికి ఇది మేము పెట్టినాము. బాత్రూమ్ ఎక్కడ బాత్రూమ్ ఉంది, ఇంతమంది మహిళలు ఎట్లా పోతారు దీంట్లో? ఇలాంటి నువ్వు అబద్ధాలు మానుకోవచ్చు పేరు. నువ్వు రైల్వే బోర్డు నెంబర్ కావచ్చు, కానీ ఇలాంటి అబద్ధాలు మాటలు మానుకొని ఆ ఎంపీ పోచా భీమాధర్ కానీ దీని మీద స్పందించాలి. మహిళలు చాలా ఇబ్బంది పడుతున్నారు. చూడండి. జై హింద్, జై భారత్. నంద్యాల నుంచి రేణిగుంట యా రైలు ఉన్నారు? 540 ట్రైన్ కండి. డెమో బండి ఉన్నారా? డెమో. ఇప్పుడు ఈరోజు డేట్ ఎంత? 14 అండి, ఆదివారం. అవునండి. ఈ రైల్లో బాత్రూమ్ ఫెసిలిటీ అయితే ఎక్కడ కనపడలేదు మాకు. బాత్రూమ్ ఫెసిలిటీ అరేంజ్ చేస్తే మేలు. లేడీస్ పిల్లలతో వచ్చినాము, మాకు కొద్ది బాత్రూమ్ అరేంజ్ చేయండి. ఎందుకంటే మేము వీడియో తీసే ముఖ్య ఉద్దేశము, నిన్న రైల్వే బోర్డు నెంబరు ఎంపీ ఈ రైలు రేణిగుంటలో పొడిచామని చెప్పినాడు. దీంట్లో మేము బాత్రూము పెట్టినాము, ఉదయం నీళ్ళు పడుతున్నామని చెప్పినాడు. ముఖ్య కారణం వల్ల మేము మాట్లాడినాము, అతనితో మాట్లాడి మీరు రైలు ప్రయాణం చేయండి తెలుస్తుంది అన్నాడు. అందుకే ముఖ్య ఈరోజు రైలు రావడం కారణం అదే. ఎంతోమంది మహిళలు బాత్రూమ్ లేక ఇబ్బంది పడుతున్నారు, చిన్న పిల్లలతో వచ్చినారు. బాత్రూమ్ ఫెసిలిటీ లేదు. మగవాళ్ళకైతే అంత ఇబ్బంది ఉండదంటే మెయిన్ లేడీస్ కోసం బాత్రూమ్ ఫెసిలిటీ అరేంజ్ చేస్తే మాకు మంచిది. ఇక్కడే కాదు, ఎంతోమంది మహిళలు ఉన్నారు. ఏమంటే మహిళలతో వీడియో తీయడం బాగుంది, తీయడం లేదు. వందల మంది ప్రయాణం చేస్తున్న రైల్లో మీరేమో మేము మాట్లాడినాను, నేను రైలు వేయించినాను, నేను రైలు కోసం పోరాటం చేశానని చెప్పారు. మీ పోరాటం ఏమో ఇక్కడ అందరికీ తెలుసు. నమస్కారం అమ్మా. ఎక్కడికి పోతాను మీరు? ఎక్కడికి పోతారమ్మా?
ఈరోజు ఏమి ఈరోజు 14వ తారీఖు ఆదివారం రోజు రైలులో బయలుదేరాము. నంద్యాల నుంచి రైలు పోతున్నారా? ట్రైన్లో డెమో ట్రైన్ ఎక్కాము. నంద్యాల నుంచి ఎక్కడ పోతారమ్మా? మేము ట్రైన్ ఉంటాం. మీకు ఇక్కడ రైల్లో బాగుందా? సదుపాయాలు బాగున్నాయమ్మా ఏమన్నా? ట్రైన్ అయితే బాగానే ఉంది. బాత్రూమ్ అనేది లేడీస్కి ఇబ్బందిగా ఉంది. ఏమీ సౌకర్యం లేదు. లేడీస్కి కావాల్సింది లేదు. అంత దూరం ప్రయాణం చేయాలంటే లేడీస్కి ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి అది ఏర్పడిస్తే బాగుంటుంది. బాత్రూమ్ లేవండి, మళ్ళీ మహిళలు చాలా ఇబ్బందిగా ఉంది. అధికారులు స్పందించి బాత్రూమ్ ఏర్పాటు చేస్తే బాగుంటారు. లేవండి. ఎక్కడి నుంచి ఎక్కడ పోతారమ్మా మీరు? రేణిగుంట కొట్టున్నాము. ఎక్కడి నుంచి పోతారు? నంద్యాల నుంచి. లేవండి, బాత్రూములు లేవు. బాత్రూములు లేకపోతే చాలా ఇబ్బంది. మహిళలు అంత దూరం ప్రయాణం చేయాలంటే రేణిగుంట అంటే మధ్యాహ్నం 2 అవుతుంది. అంతవరకు బాత్రూములు లేకుండా మనిషికి చాలా ఇబ్బంది. మీ కుటుంబ సభ్యులతో ఈ రైలు ఎక్కి ప్రయాణం చేయండి, మీకు ఈ యొక్క మహిళల బాధ తెలుస్తుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆళ్లగడ్డ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే గంగుల విజేంద్రారెడ్డి. సంక్రాంతి మహోత్సవంలో భాగంగా మహానంది క్షేత్రంలో విశేష పూజలు నిర్వహించిన అర్చకులు. నంద్యాల రేణిగుంట రైల్లో ప్రయాణికుల అవస్థలు, బాత్రూంలు మార్చిన రైల్వే అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా టీవీ. ప్రశ్నించే హక్కు మీది, చూపించే సత్తా మాది. ఐసీ చూడ్స్.